ప్రపంచంలో ఎన్నో మిస్టరీస్ టెంపుల్స్ అయితే ఉన్నాయి. అలాంటి మిస్టరీ టెంపుల్స్ లో ఉన్న ఒక పెద్ద గుడి ఈ కోనార్క్ దేవాలయం. ఇంకొకటి చెప్పాల్సిన విషయం ఏంటంటే ఇది ఇండియాలోనే వన్ ఆఫ్ ద 7th వండర్ గా ఉండేది. అంత అద్భుతంగా కట్టిన ఈ గుడి కొన్ని కారణాల వల్ల చెల్లా చెదురులు అయిపోయింది. అసలు ఈ గుడి వెనక ఉన్న పురాణం ఏమిటి, ఎందుకు ఈ గుడిని ధ్వంసం చేశారు అనే విషయాలు ఈ వీడియోలో తెలుసుకుందాం. ఈ కోనార్క్ గుడి ఒడిశా రాష్ట్రంలో కోనార్క్ పట్టణంలో ఉంది. ఈ గుడిని సముద్రానికి దగ్గరలో కట్టారు. ఈ గుడిని చూడ్డానికి ఒక పెద్ద రథం ఆకారంలో ఉంటుంది. ఈ గుడికి కోనార్క్ అనే పేరు ఎలా వచ్చిందంటే కోనార్క్ అనేది 2 పదాలు, ఒకటి కోణం, ఇంకొకటి మందసం. కోణం అంటే మూల, మందసం అంటే సూర్యుడు. సూర్యుడు మూలలో అన్నట్టుగా ఆ పేరు వచ్చింది. అసలు ఈ కోనార్క్ గుడిని ఎవరు కట్టించారో ఈ ప్రశ్న వెనుక పెద్ద యుద్ధమే ఉందని చెప్పొచ్చు. ఎందుకంటే ఈ ప్రశ్న వెనుక చాలా కథలైతే ఉన్నాయి. అందులో ఎక్కువగా వినిపించేది ఈ 2 కథలు. మొదటి కథ ఏంటంటే 1250 సంవత్సరంలో నరసింహదేవుడు కట్టారంట. ఈ గుడిని 1200 మంది 12 సంవత్సరాలు కట్టారంట. 1200 నుండి 1250 సంవత్సరాల మధ్యలో ఇండియాలో చాలా ప్లేసెస్ ఆఫ్ఘనీ ముస్లిమ్స్ యుద్ధంలో గెలిచి ఆక్రమించుకునేవారు. ఏ ఇండియా రాజు కూడా వాళ్ళతో పోటీ పడలేకపోయారు. ఇలా వాళ్ళు చాలా ప్లేసెస్ ఆక్రమించాగా వాళ్ళ కన్ను హిందూ దేవాలయాల మీద పడింది. అలా నాశనం చేస్తూ వచ్చారు. అప్పుడు ఇలానే జరిగితే మన ప్రాంతం కూడా ఉండదు అని అనుకున్న నరసింహదేవుడు ఆ ముస్లిం రాజులతో పోరాడటానికి సిద్ధమయ్యాడు. చాలా తెలివిగా వాళ్ళ మీద గెలిచాడు. గెలిచిన ఆనందంలో తన ఇష్టదైవమైన సూర్య భగవానుడికి ఒక గుడి కట్టాడు. అదే ఈ కోనార్క్ గుడి. ఇంకొక కథ కూడా ఉంది. అది ఏంటంటే శ్రీకృష్ణుడు కొడుకైన సాంబుడికి శ్రీకృష్ణుడి ద్వారా ఒక శాపం ఉంటుంది. ఆ శాపం వల్ల సాంబుడు కుష్టి రోగంతో బాధపడుతూ ఉంటాడు. ఈ రోగం పోవడానికి సాంబుడు మైత్రివనంకి వచ్చి అక్కడ స్నానం చేసి సూర్యదేవుడిని స్మరిస్తూ ఉండేవాడు. ఇలా చేస్తుండగా 12 సంవత్సరాల తర్వాత సూర్యదేవుడు వచ్చి సాంబుడిని ఆశీర్వదించగా తనకి ఆ రోగం పోతుంది. దాంతో సూర్యుడికి ఒక గుడి కడదాం అని సాంబుడు ఫిక్స్ అవుతాడు. అలా ఆలోచిస్తుండగా ఒక రోజు నదిలో స్నానం చేస్తుండగా సాంబుడికి సూర్యదేవుడి విగ్రహం దొరుకుతుంది. వెంటనే ఆ విగ్రహం అక్కడ పెట్టి గుడిని కట్టించడం అని పురాణాల్లో ఉంది. ప్రెజెంట్ ఆ విగ్రహం కనిపించట్లేదు. అది ఇప్పటికీ ఒక మిస్టరీగానే ఉంది. సాంబుడికి ఆ రోగం తగ్గిందని నమ్మకంతో అప్పటి నుండి భక్తులు రావడం మొదలు పెట్టారు. ఈ గుడి సూర్య దిశలకు అనుకూలంగా ఉంటుంది. ఈ గుడిని చూస్తే ఒక 7 గుర్రాలు రథాన్ని లాగుతున్నట్టుగా ఉంటుంది. ఈ గుడి లోపల ఉన్న చక్రాల మీద సూర్యుడు పడడం వల్ల ఎగ్జాక్ట్ టైం ని తెలుసుకునేవారంట అప్పట్లో. ఈ గుడిని నల్ల గ్రానైట్ తో కట్టారు. ఇలాంటి గుడి ప్రపంచంలో ఎక్కడా లేదు. ఈ గుడి దగ్గరలో సూర్యదేవుడికి 3 విగ్రహాలైతే ఉంటాయి. ఒకటి బాల్యం, ఇంకొకటి యవ్వనం, ఇంకొకటి వృద్ధ వయసు. ఇంకా ఈ గుడి దగ్గరలో ఎన్నో జంతువుల శిల్పాలు కూడా ఉంటాయి. ఈ గుడి ఎంట్రన్స్ లో ఒక విగ్రహం ఉంటుంది. అది సింహం ఏనుగు మీద దాడి చేస్తున్నట్టుగా ఉంటుంది. ఆ ఏనుగు ఒక మనిషిని చంపుతున్నట్టుగా ఉంటుంది. ఈ సింహం అహం పొగరుకి నిదర్శనం, ఆ ఏనుగు ధనానికి నిదర్శనం. మనిషికి ఈ 2 ఉంటే తన చావుని కోరి తెచ్చుకున్నట్టే అని సింబాలిక్ గా ఉంటుంది ఈ విగ్రహం. అలాగే ఇక్కడ 10 ఫీట్స్ గుర్రాలు కూడా 7 ఉంటాయి. ఈ గుడి ముఖద్వారంలో గోపురానికి యూజ్ చేసిన రాళ్ళు చాలా గట్టివి. అప్పట్లో ఈ రాళ్ళను చూసిన బ్రిటిషర్స్ కొన్ని టెస్ట్ చేయడానికి వాళ్ళ ఇంగ్లాండ్ కి తీసుకెళ్లారు. ఒకసారి ఈ గుడిని రవీంద్రనాథ్ ఠాగూర్ విజిట్ చేశారు. ఆయన గుడి నుండి వచ్చాక చెప్పిన మాట ఒక్కటే, అక్కడ శిల్పాల భాష మనిషి భాష కన్నా చాలా గొప్పగా మాట్లాడుతున్నాయని. అసలు ఈ గుడిని ఎందుకు ధ్వంసం చేశారు? ఈ గుడిలో గర్భగుడి పైన ఉన్న కప్పులో 52 కేజీల ఉన్న మ్యాగ్నెట్ ఉండేది. అలానే గుడిలో కొన్ని మ్యాగ్నెటిక్ స్టోన్స్ కూడా ఉండేవి. ఇలా చాలా జాగ్రత్తగా ఈ గుడిని కట్టారు. అలానే ఐరన్ తో సూర్యదేవుడి విగ్రహాన్ని తయారు చేయించి అలా చేయించిన విగ్రహం గర్భగుడిలో పెట్టారు. ఆ విగ్రహం మ్యాగ్నెట్ వల్ల నేల మీద ఉండేది కాదంట, గాల్లో తేలేదంట. అందుకే ఈ గుడికి ఇంత గొప్పతనం వచ్చింది. విగ్రహం తల మీద ఒక డైమండ్ కిరీటం పెట్టారు. దాంతో పొద్దున్నే వచ్చే సూర్యకిరణాలు ఆ కిరీటం మీద పడగానే ఒక్కసారిగా గుడి అంతా వెలుగుతో నిండిపోయేది. ఇలా ఈ గుడి అనేది చాలా గొప్పగా నిర్మించారు. ఇలా ఈ విధంగా చాలా గొప్పగా ప్రసిద్ధి పొందుతున్న కాలంలో 15th సెంచరీలో ముస్లిం రాజులు దీన్ని ధ్వంసం చేశారు. తర్వాత పోర్చుగీస్ వాళ్ళు ఈ గుడి దగ్గరలో ఉన్న సముద్రంలో వెళ్తుండగా సడన్ గా వాళ్ళ కంపాస్ పని చేయట్లేదు. వాళ్ళకి ఏం అర్థం కావట్లేదు. తర్వాత అన్ని ములులు ఒకే వైపు చూపిస్తుంటే వాళ్ళకి అర్థం కాక దాన్ని ఫాలో అవుతూ వెళ్లారు. అప్పుడు వాళ్ళకి అర్థమైంది ఆ కంపాస్లు ఎందుకు పని చేయట్లేదు అని. వాళ్ళకి అప్పుడు ఏం తెలిసిందంటే అక్కడ 52,000 కేజీల మ్యాగ్నెట్ ఉందని. దాని వల్లనే వాళ్ళ కంపాసులు పని చేయట్లేదని అర్థమైంది. ఇదంతా చూసి వాళ్ళ దారికి ఈ గుడి అడ్డొచ్చిందని కోపంతో ఈ గుడిని ఇంకా కొంచెం ధ్వంసం చేశారు. ఆ మ్యాగ్నెట్ ని తీసుకెళ్లిపోయారంట. ఇలా ఎంతో అద్భుతంగా ఉండే ఈ గుడి ఇప్పుడు సగంగా ఉంటుంది. ఈ గుడి తలుపులు ఇప్పటికీ మూసే ఉంటాయి. గత 118 సంవత్సరాలుగా అక్కడ తలుపులు తెరవట్లేదంట. కోనార్క్ టెంపుల్ చాలా గొప్ప కట్టడం అని చెప్పొచ్చు. మన ప్రపంచంలో హిస్టరీ అనేది ఒక పెద్ద మిస్టరీ అని చెప్పొచ్చు. దట్స్ ఇట్ గైస్. ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ అయితే చేయండి. అలాగే వీడియో నచ్చితే ప్లీజ్ వీడియోకి లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. మరో మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. అంతవరకు బాయ్.